కాలం వేగంగా మారుతోంది. టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. అన్ని రంగాల్లోనూ టెక్నాలజీని అప్డేట్ చేస్తుండడంతో ఆయా రంగాలు సులభతరంగా మారుతున్నాయి. ఇప్పుడు ప్రయాణాల్లోనూ టెక్నాలజీని జోడించడంతో వేగంగా గమ్యస్థానాలకు చేరుకోగలుగుతున్నారు. ఒకప్పుడు రాష్ట్రం చివరి ప్రాంతాల నుంచి నగరాలకు చేరుకోవాలంటే ఒక రోజు లేదా దాదాపు 12 గంటల సమయం పట్టేది. రోడ్లు విస్తారంగా చేయటం, అధునాతన వెహికల్స్‌తో 3-4 గంటల్లోనే చేరుకుంటున్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు ట్రైన్ ప్రయాణాన్ని ఎంపిక చేసుకుంటారు. ఇతర రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు చేరుకునేవారు ట్రైన్లకు బదులుగా ఇప్పుడు ఎయిర్ ట్రావెల్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. విమాన ప్రయాణం సులువుగా మారుతుండటంతో ఎక్కువ మంది ట్రావెల్ చేస్తూ వస్తున్నారు. ప్రయాణికులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం సైతం ఎయిర్పోర్ట్లను పెంచుతూ వస్తోంది. టైర్ 2, టైర్ 3 సిటీలకు విస్తరిస్తోంది. తెలంగాణలో ఎయిర్పోర్ట్ ఒక్క శంషాబాద్లోనే ఉండడంతో రాష్ట్రంలోని నలుమూలల నుంచి హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కు వెళ్లాల్సి వస్తుంది. టైర్ 2 సిటీల్లో భాగంగా హైదరాబాద్ తర్వాత వరంగల్ రెండో పెద్ద నగరంగా ఉంది. ఎన్నో ఏళ్లుగా ఓరుగల్లు వాసుల కలగా ఉంటూ వస్తున్న ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్రంలో తెలుగు వ్యక్తి ఆ శాఖ మంత్రిగా ఉండడంతో వేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. వరంగల్ ఎయిర్పోర్ట్ పూర్తి అయితే తక్కువ ధరకే వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేసుకునే వెసులుబాటును కేంద్రం కల్పించనుంది. ఉడాన్ పథకం కింద వరంగల్ ఎయిర్పోర్ట్ నుంచి 4,000కి ప్రయాణం మొదలయ్యే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. 5,000 కిలోమీటర్ల దూరానికి 1 గంట ప్రయాణానికి 2,500 వసూలు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఉడాన్ స్కీమ్ కింద విమానయాన సంస్థలకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ సబ్సిడీని అందిస్తుంది. సాధారణ రాష్ట్రాలకు 80% మేర, ప్రత్యేక రాష్ట్రాలకు 90% కేంద్రం భరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం 20% భరిస్తాయి. కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ వాటా 10% ఉంటుంది. ఈ పథకం కింద హెలికాప్టర్, సీ ప్లేన్ సేవలు సైతం అందిస్తుంది.